మనం యూనియన్ బ్యాంక్ సంబంధించిన వేకెన్సీస్ గురించి మీ ముందుకొచ్చాను. చూడండి, యూనియన్ బ్యాంక్‌లో మనకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నవి, మనకెప్పుడు అప్లికేషన్ ఫార్మ్ అనేది రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో అన్నమాట. మనకెప్పుడు లాస్ట్ అప్లికేషన్ ఫార్మ్. ఇది యాక్సెప్టెన్సీ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫ్రమ్ 29థ్ ఏప్రిల్ అంటే ఈరోజు టు 19th మే లాస్ట్ అప్లికేషన్ డే అన్నమాట. 19th మే అంటే ఆల్మోస్ట్ 20 డేస్ మనకు టైం ఉంది. 22 డేస్ టైం ఉంది. దీంట్లో వేకెన్సీస్ యూనియన్ బ్యాంక్ అంటే మామూలు విషయం కాదు. దీంట్లో చాలా బ్యాంక్ అనగానే చాలా రెస్పెక్టబుల్ జాబ్ అని చెప్పొచ్చు. దీనికేంటి 1865 వేకెన్సీస్ ఉన్నవి ఇక్కడ. చూపిస్తున్నాను చూడండి. 865 వేకెన్సీస్. అప్లై ఆన్లైన్ ఫర్ 1865 వేకెన్సీస్ అన్నమాట. ఇక దీని గురించి మనం క్లియర్‌గా వెళ్ళినట్టయితే ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్ 375 ప్లస్ ఎగ్జామ్స్ ఉంటవి. యూనియన్ బ్యాంక్‌కు సంబంధించిన ఎగ్జామ్ ఈజ్ అని ఉన్నది. ఇక్కడ మనకు డీటెయిల్డ్‌గా ఇచ్చారు. దీనికి ఏంటి అంటే కండక్టింగ్ అంటే పర్టిక్యులర్స్ డీటెయిల్స్ అన్నమాట. ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఇక కండక్టింగ్ బాడీ యూనియన్ బ్యాంక్ వేకెన్సీస్ వచ్చేసి 1865 వేకెన్సీస్. నోటిఫికేషన్ 29థ్‌న ఇచ్చారు. అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి మనకు 29థ్ అంటే ఈ రోజే స్టార్ట్ అవుతుంది. ఈరోజు నిన్ననేమో మనకు ఆన్లైన్‌లో నోటిఫికేషన్ వచ్చింది. నెక్స్ట్ 29థ్‌న మనకు ఆన్లైన్‌లో అప్లికేషన్ స్టార్ట్ అయింది. తర్వాత అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 19థ్ మే అన్నమాట. సారీ 19థ్ ఏప్రిల్‌లో సో అప్లికేషన్ ఎండ్ డేట్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి మే ఆర్ జూన్ 26థ్ అన్నమాట. ఇది ఎగ్జామ్ డేట్ అనేది మనకు మే ఆర్ జూన్‌లో ఉంటుంది కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అవ్వడానికి టైం ఉంటుంది. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది ఆన్‌లైన్‌లోనే ఉంటుందండి. ఇక ఎగ్జామ్ స్టేజెస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ ప్రతి బ్యాంక్‌కు సంబంధించిందే కాదు. ఏ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ దాంట్లో కూడా మనకు ఉంటుంది. తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. అది కూడా మీకు తెలుసు కదా. ఇక అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇది అన్నమాట. మీకు రౌండ్ అప్ చేసి చూపిస్తాను. ఇది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. మీకు ఈ అప్లికేషన్ పెట్టిన తర్వాత ఏదైనా డౌట్ ఉన్నా ఈ వెబ్సైట్‌కి మీరు మీ డౌట్ అనేది క్లారిఫైగా పంపించేసేయండి. పంపించిన తర్వాత మనం ఏంటంటే ఇక్కడ మనకిచ్చిన వేకెన్సీస్ అనేవి యూనియన్ బ్యాంక్ అప్రెంటిస్ వేకెన్సీస్ అన్నమాట. మనకు ఇది ఆల్ ఓవర్ ఇండియాలో వేకెన్సీస్ కాబట్టి అన్ని బీహార్, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, ధామన్, గోవా, గుజరాత్, హైదరాబాద్ కాదు హర్యానా ఇవన్నీ ఉన్నాయి కదా. సో మనమైతే హైదరాబాద్ వాళ్ళం కాబట్టి హైదరాబాద్‌లో చూసుకుంటే సరిపోతుంది. ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ ఉన్నవి. వేరే స్టేట్‌లో వచ్చేసి మొత్తం టోటల్‌గా వచ్చేసి 865 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ టోటల్ వచ్చేసి ఇంత అన్నమాట. దీనికి సంబంధించిన క్రైటీరియా ఏంటి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ సిటిజన్ అయి ఉండాలి. మెయిన్ మన ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. అది చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ అనేది 20-28 ఏజ్ లిమిట్ అన్నమాట. అంటే ఫ్రెషర్స్ దగ్గర నుంచి దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 28 మ్యాక్సిమం ఏజ్ లిమిట్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటుంది కదా. సో దీనికి ఏంటి అని అంటే గ్రాడ్యుయేట్, ఎనీ గ్రాడ్యుయేట్ సంబంధించిన వాళ్ళు, తర్వాత కాలేజ్, యూనివర్సిటీ రికగ్నైజ్డ్ ఒకటి ఉంటే చాలు, వాళ్ళు అప్లికేబుల్ అన్నమాట. ఇక యూనియన్ బ్యాంక్ అప్రెంటిస్ లైవ్ అప్డేట్ ఇవన్నీ ఇచ్చారు. మనకు అప్డేట్ 29th ఏప్రిల్ 11 వరకు స్టార్ట్ అయిపోయింది ప్యాటర్న్ అన్నది. ఎలా స్టైఫండ్ ఇస్తారు ఏంటి అనేది ఇదంతా నేను డీటెయిల్డ్‌గా మీకు ఇస్తాను. మనకు మంత్లీ స్టైఫండ్ వచ్చేసి 15,000 నుంచి 18,000 వరకు ఇస్తారనమాట. టోటల్‌గా పోస్టింగ్ లొకేషన్ అనేది ఇక్కడ మన సిటీస్‌ని బట్టి ఉంటుంది. మన హైదరాబాద్ వాళ్ళకి హైదరాబాద్‌లో మెట్రో సిటీస్ అన్నమాట. అవి ఎక్కడ కరెక్ట్‌గా లోకల్ వాళ్ళకి సంబంధించిన సిటీలోనే ఈ జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఏజ్ లిమిట్ ఇచ్చిండ్రు 20-28 అన్నమాట. 29th ఏప్రిల్ 2026 ఈ రోజుటి వరకు మన ఈ ఏజ్ ఇంత ఉంటే సరిపోతుంది. ఇక అందరూ ఎలిజిబిలిటీ ఆఫ్ ద యూబీఐ
అప్రెంటిస్ 2026 సంబంధించింది చూసుకోండి. ఇది పీడిఎఫ్ సంబంధించిన యూబీఐ అప్రెంటిస్ నోటిఫికేషన్ 2026 అని ఇచ్చారు. ఇది పీడిఎఫ్ సంబంధించింది. సో ఇక దీన్ని ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. దీంట్లో మనకు డాక్యుమెంట్ నేమ్స్ వచ్చేసి కూడా ఉంటవి. వాళ్ళు మన ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఈమెయిల్ ఐడి, తర్వాత మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, క్వాలిఫికేషన్, మార్క్ షీట్, డిగ్రీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్, తర్వాత పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అనమాట. సో ఇవి కూడా మనం దగ్గర పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట జాబ్కు సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి స్టేట్ యూత్, మనము అండమాన్ నికోబార్ ఐస్లాండ్ లోనైతే హిందీ ఇంగ్లీష్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ లో తెలుగు ఉంటుంది అనమాట. అంటే ఎవరికైనా ఏ లోకల్ వాళ్ళకు ఆ లాంగ్వేజ్ బాగా తెలిసి ఉండాలి. దాంట్లో మనకు టెస్ట్ ఉంటుంది, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఏ ఏ స్టేట్ వాళ్ళకి అది గుజరాత్ లో ఉంటుంది, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లో హిందీలో ఉంటుంది, జమ్మూ కాశ్మీర్ లో హిందీ ఉర్దూ ఉంటుంది, జార్ఖండ్ లో హిందీలో ఉంటుంది, అలా మన ఏపీలో ఇలా ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకొని దీనికి అప్లికేషన్ పెట్టుకోండి. శాలరీ అనేది ఎలా ఉంటుంది అనేది అర్బన్ అండ్ దీనికి సంబంధించిన శాలరీ 15,000 స్టైఫండ్ లా ఉంటుంది అనమాట. సో ఇది దృష్టిలో పెట్టుకోండి. తర్వాత 18 to 20,000 ఉంటుంది శాలరీ. ఇందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నవి. హౌ మెనీ వేకెన్సీస్ ఆర్ అనౌన్స్ ఫర్ యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ అనమాట. అంటే 865 మనం ఫస్ట్ చెప్పేసుకున్నాం. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 1-2 సార్లు చదువుకోండి. దీనికి సంబంధించిన వీడియో ఇది అనమాట. మీకు గనక ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ తప్పకుండా నా కమెంట్ సెక్షన్ లో రాయండి. ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. అంటే ఇది అందరికీ యూస్ఫుల్ వీడియో కాబట్టి ఒక్కరికి షేర్ చేసినా వాళ్ళకి కనుక జాబ్ వస్తే మీరు వాళ్ళకు ఎంతో రకంగా పుణ్యం చేసిన వాళ్ళు అవుతారనమాట. సో ఇది అనమాట యూనియన్ బ్యాంక్ కు సంబంధించిన నోటిఫికేషన్స్. ఎన్ని ఉన్నాయండి? 865 అంటే మామూలు విషయం కాదు జాబ్స్. అది ఎస్బీఐలో అంటే యూనియన్ బ్యాంక్ లో అంటే మామూలు విషయం కాదు. ఏజ్ లిమిట్ మనం చెప్పుకున్నాం కాబట్టి చూసుకోండి. తర్వాత ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ ఫీ 944 ఫర్ జనరల్ అనమాట. ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ కి 709 అంటే 708 ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి, 236 ఫర్ ఎస్సీ ఎస్టీ అంటే పీడబ్ల్యూబీడి అప్లికేషన్ క్యాండిడేట్స్ కి మస్ట్ పే ద ఫీ ఆన్లైన్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ యూబీఐకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇలానే ఉంటవి. తప్పకుండా ఈ వీడియోని అందరికి షేర్ చేసి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.